చెప్పరా మిలిగెట్స్ సేనా హాయ్ చెప్పరా. సో వీడియోలో చాలా నాయిస్ ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటాను. సో ఇప్పుడు మనం బిల్గస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి డెకరేషన్ స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడే వచ్చారు, మా ముందు వచ్చి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ వినాయకుడి బొమ్మ దగ్గర ఉన్న కూడా ఆల్రెడీ డెకరేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు మనం ఏంటంటే మా ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్యామ్ ఆన్ చేసి అని చెప్పి ఒక్కొక్కళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు. వీడైతే మొత్తం దాక్కుంటున్నారు ఇక్కడ. సో ఈ ఫ్లోర్ ఏంటంటే 308, 309 ఇవే మా రూమ్స్. బేసిక్గా ఏంటంటే మాకు సెకండ్ ఫ్లోర్లో ఉండేది. సో సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫ్లోర్ అయితే పైకి షిఫ్ట్ చేశారనమాట. సో అది మా రూము. అసెట్ ఇది వచ్చి ఏసీ అనమాట. ఇప్పుడన్నా చెప్పు. తీ హ్యాండ్ ఇది ప్రాపర్గా చెప్పు. ఏంటమ్మా సిగ్గుపడుతున్నావు? చాలు పెర్ఫార్మెన్స్ ఎరగొడేస్తున్నారు ఒక్కళ్ళు. సో ఇక్కడ చూడండి నేను క్యామ్ దగ్గర తీసుకొస్తున్నాను చెప్పేసి ఎలా పోజ్ ఇవ్వాలి ఇలా చెప్తుందన్నమాట. చాలా ఫన్ అయితే చేస్తున్నాం. బట్ చాలా నాయిస్ రికార్డ్ అయింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి వీడు చూడు మొత్తం సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు. సో ఇలా వ్లాగ్స్ చేద్దామని చెప్పిన మొదటి వ్యక్తి తన అనమాట. సో అందుకని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ గ్యాప్లో మా మావగడు అయితే ఫోటోషూట్కి వెళ్ళిపోయాడు అనమాట. వచ్చాక చూపిస్తాను మీకు. చూసాకైతే నవ్వాగట్లేదు అసలు. వీడే మావగడు ఫోటోలు చూస్తా కూర్చుందని చెప్పి తిడుతున్నానని ఏమనొద్దంటుంది. నువ్వు చెప్పరా ఇంకా. నువ్వు వచ్చి జస్ట్ నార్మల్గా అక్కడ క్యాంప్ పెడతావు కదా, ఏంటి వాళ్ళ ఈవెంట్ ఏంటి, ఎందుకో చెప్పండి అని అడుగు. అప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నట్టు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? రే తెలియదారా వేద ఈవెంట్కి వచ్చావరా అని చెప్పాలి. ఓకే అలా కాదు సార్. 2 very boring minutes later. ఏంటి రోజు హడావుడి? వేద 2024. It was at this moment that he knew he fucked up. హాయ్ చెప్పరా. అరే పాప శివరంగా అరే సిగ్గుపడతాడరా దాక్కున్నారా. నేను చెప్పుకోను. సో గైస్ ఈరోజు ఈవెంట్ అనమాట, వేద ఈవెంట్. సో అందుకని చెప్పి ఇంత కవర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకే ఈరోజు మొత్తం ఈవెంట్ అంతా కవర్ చేస్తాం. రేటు తిరగండి రా. హాయ్ చెప్పు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నాను. సో వీళ్ళందరూ మిస్ అయ్యారు. సో పైకి వెళ్ళిపోయారు అనమాట. సో ఆ బ్లూ కలర్ హుడ్ వేసుకున్నాడు కదా, వాడు వచ్చేసి ఏసీ నెంబర్ 1, నేనేమో అసెట్ నెంబర్ 1. సో వీళ్ళు మళ్ళీ తర్వాత మీట్ అవుదాం. అండ్ ఇక్కడ చూడండి బిల్ గేట్స్ మధ్యలో చిన్న వాక్వే ఉంటుంది. సో అక్కడ పొద్దు నుంచి నాన్ స్టాప్ అలా ఫోటో సెషన్ జరుగుతూనే ఉన్నాయి. సో అలా తీసుకుంటానే ఉన్నారు, జనం వస్తూనే ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం కిందకైతే వెళ్దాం. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ జనం చూడండి ఫుల్గా ఉన్నారు. అండ్ ఈ మెట్ల దగ్గర చిన్న ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అలా రతన్ టాటా భవన్కి వెళ్ళాం. సో ఇక్కడ కూడా ఏం లేదనమాట, ఫోటో సెషన్ జరుగుతున్నాయి. సో అందుకని చెప్పేసి థర్డ్ క్యాంపస్కి అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు క్యామ్ కొంచెం డ్రోన్లా పనిచేస్తారు చూడండి. ఎందుకంటే క్యామ్ వచ్చేసి అఫ్రీద్కి ఇచ్చాను. సో వాడు మొత్తం ఎగరేస్తున్నాడు క్యామ్ పట్టుకొని. సో బేసిక్ ఏంటంటే ఇది ఈవెంట్కి వీడియో కోఆర్డినేటర్. ఇందులో మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న 6 కూడా మా వాళ్ళు అనమాట. హేమ, సింధు వీళ్ళందరూ కూడా మా వాళ్ళే. సో అందుకని చెప్పేసి డైరెక్ట్ క్యామ్ పట్టుకెళ్ళి వాళ్ళ మొహం పెట్టేశాడు. సో బేసిక్గా ఈవెంట్స్ అన్ని కవర్ చేద్దాం అనుకున్నాం కానీ అన్ని కుదరలేదన్నమాట. బట్ మెజారిటీ ఏంటంటే ఈవెంట్స్ అన్ని కూడా ఇలా ల్యాబ్లో జరుగుతూ ఉంటాయి. అండ్ అఫ్రీద్ మాత్రం వీళ్ళందరూ హాయ్ చెప్పేదాకా తినేసినట్టున్నాడు. సో మొత్తానికి అంచేత హాయ్ చెప్పించాడు. అండ్ ఇప్పుడు మీకు అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మా బిర్యానీ పాయింట్. ఈ థర్డ్ క్యాంపస్లో అనమాట ఇది.
సో ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ థర్డ్ కలిపేసి మొత్తం సెకండ్ అంటున్నారు, బట్ మాకు ఇప్పటికీ థర్డ్ క్యాంపస్ కింద లెక్క అనమాట ఇది. ఇక్కడ చూడండి కేకే ఫుడ్స్ ఉంది కదా, సో ఇక్కడే మేము బిర్యానీ తింటాం. సో జస్ట్ వీడియో తీరా అంటే మొత్తం వీళ్ళు మీదకి వెళ్ళిపోయి తీస్తున్నారు అనమాట. చాలా జనం అయితే ఉన్నారు ఈరోజు, ఎందుకంటే ఎవరు క్యారీస్ తెచ్చుకోలేదు. సో అందరూ సివిల్లో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదంతా వీడియో ఎందుకు రా బాబు అంటే వినలేదనమాట, మొత్తం తీసుకుంటూ వెళ్ళాడు. బేసిక్గా మా స్పాట్ ఎక్కడంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కార్నర్ సీట్లు ఉంటాయి సార్, బాగా చివర. సో అదే మా ప్లేస్ అనమాట. ఎప్పుడన్నా బిర్యానీ తింటే అక్కడ తింటాం మేము. అండ్ పిల్లలు బయటకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ట్రెజర్ హంట్ అంట. సో తర్వాత ఇలా లోపలికి వస్తే ఇక్కడ క్రియా అని కనిపిస్తుంది చూసారా పోస్టర్లో. ఈ క్రియా అనేది మా ఎంసీఏ అండ్ ఐటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈవెంట్ అది. అండ్ ఇక్కడ కూడా ఫోటో సెషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ కింద ఉన్న డిజైన్ తీరా అంటే మిగతా జనం అందరినీ ఫోకస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మేము బిల్ గేట్స్ అయితే స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే అలా తిరుగుతున్నాం. ఓ దగ్గర కూర్చుంటే మాకు అసలు ఆగదనమాట, బోర్ కొడుతుంటుంది. సో అందుకని చెప్పి అలా తిరుగుతున్నాం. ఇక్కడ చూడండి జనం అందరూ అలా తిరుగుతున్నారు కదా, ఏం చేస్తున్నారు, అటు ఇటు తిరిగేస్తున్నారు అనుకుంటున్నారేమో. డోర్స్ అన్ని లాక్ చేసి ఉన్నాయి, సో ఏ రూమ్లో కూర్చోడలేదు. సో అందుకని చెప్పి చాలా బయట తిరుగుతున్నాం. అండ్ రైట్ సైడ్ వచ్చేసి కింద మనకి పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన గ్రౌండ్. తర్వాత మేము ఇలా సీ గ్రౌండ్కి అయితే వచ్చాం. ఇక్కడ కూడా ఏదైనా జరుగుద్దేమో అని చెప్పి వచ్చాం అనమాట. ఇక్కడ ఖాళీగా ఉంది కానీ ఇక్కడ 2 ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ జరుగుతున్నాయి. అండ్ ఈ కార్స్ వచ్చేసి రీసెంట్గా చేశారనమాట, మా ఆదిత్యన్స్ అందరూ కలిపి చేసింది ఇది. సో కొన్ని టీమ్స్ అండ్ అలాగే రేసింగ్ కూడా జరిగింది, గో కార్టింగ్ అనమాట అది. అండ్ ఇలా బయటకు వస్తే ఇక్కడ ఫుల్ గాలి వేస్తుంది. ఇక్కడ ఒక కోలాప్ అనేది పెట్టారనమాట, మేబీ ఇది కొలాబరేషన్ అనుకుంటా. అండ్ ఇక్కడ మా లెక్చరర్ కూడా కనిపించారు. సో ఆయన చేత హాయ్ చెప్పిద్దాం అని చెప్పేసి వెళ్ళి పిలుస్తున్నాను నేను. ఈ మొత్తం ఈవెంట్లో ఆయన ఒక్కడే దొరికారనమాట. సో మొత్తానికి అయితే ఆయన చేత హాయ్ అయితే చెప్పేస్తున్నాను ఈ వ్లాగ్కి. జనం ఫుల్గా ఉన్నారు. మాయా హాయ్ చెప్పు, మాయా ఏదో చెప్పు, మాట్లాడు అలాగా. సో అంతా తిరిగిన తర్వాత మళ్ళీ బిల్గేట్స్కి వచ్చి పెడుతుందో అని చెప్పేసి ఇక్కడ చూడండి బీటెక్ వాళ్ళకి ఏదో చిన్న గొడవ అనుకుంటా. ఏదన్నా చిన్నదైతే చాలు అందరూ మూగిపోతుంటారు, ఇవన్నీ చాలా కామన్ ఆదిత్యలో. అండ్ మధ్యాహ్నం బిల్గేట్స్లోకి ఎంటర్ అయితే చూడండి ఇప్పుడు కూడా ఫోటో సెషన్ జరుగుతూనే ఉంది. ఇంకెందుకని చెప్పి మేము థర్డ్ క్యాంపస్కి స్టార్ట్ అయ్యాం అనమాట మేము. పవన్ తీరిపోతుంది హీట్. ఇక్కడ మా బ్యాచ్ వాళ్ళు కొంతమంది ట్రెజర్ హంట్లో పార్టిసిపేట్ చేశారు. మీ చిట్టి ఏది, మీ చిట్టి ఏది? చిట్టి 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 వచ్చింది ఇటు చూపించమ్మా క్యామ్. ఇంకోటి ఓకే నెక్స్ట్ అదేంటది? ఆ ఫస్ట్ మూడు బాగానే ఈజీ కనిపెట్టేశారు కానీ ఆ లాస్ట్ అసలు దొరకలేదంట. సో నాకు మళ్ళీ తర్వాత వచ్చి చెప్పారు ఇవన్నీ. బట్ యా గుడ్ ఎఫర్ట్స్. పెద్ద ట్రెజర్ అంటే ఇది ఎందురా రే, నీకు ఎందుకులే అట్టుబండి గడు మ్యాథ్స్ రే ఇటు చూడు. ఇప్పుడు అని చేసాను చెప్పు. ఓకే హాయ్ చెప్పు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అంతే మరి ఇంకేటి చేస్తావు. చెప్పేదో ఒకటి రే అంటే మాట్లాడినట్టు కాదురా, మాతో ఫోటోలు దిగమంటే దిగు, వీళ్ళతో అయితే దిగుతా ఉంటావు. నీ పని బాగుందిరా. హాయ్ చెప్పి అయిపోద్ది. హాయ్ చెప్పా. ఓకే షైగల్ అని పెట్టేద్దాం ట్యాగ్. ప్రౌడ్ సింగిల్స్ అక్కడ ఫోటోగ్రఫీ సెషన్, ఇక్కడ ఫోటోగ్రఫీ సెషన్. నేనే ఫోటోగ్రాఫర్, నా కోసం వెయిటింగ్ వెళ్ళా. చెప్పు మ్యాన్, మాట్లాడమే మాట్లాడు. రే అని పిలిచా కదా. అలాగే ఇద్దరు ఫోటోగ్రాఫర్లు, షై ఫోటోగ్రాఫరా. ఒకసారి హాయ్ చెప్పొచ్చు కదా. ఓయ్ శ్రావంతి హాయ్ చెప్పొచ్చు కదా ఒకసారి. స్నాప్లు పెడతా బాగానే. వద్దు ఇంకా ఎన్నిసార్లు చెప్తా హాయ్. మామూలు చిరాకు వచ్చేది జనాలకి. అంటే పోజుతున్నావు కదా, ఇద్దరు ఫోటోగ్రాఫర్లు తీస్తున్నారు కదా కష్టపడి. ఇదేంటి ఎండ ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు, అసలే మండిపోతుంది అంటున్నావు. సో తినే అనమాట సిఆర్ సుజిత. తను ఏడిపించడం అందరికీ చాలా ఇష్టం, నాకైతే ఎస్పెషల్ చాలా బాగా ఇష్టం అనమాట. ఇక్కడ టైం చూసారా 1:40 అవుతుంది. ఇప్పుడు దాకా మేము అసలు ఏమీ తినలేదు, జస్ట్ ఒక కోలా తాగాము అంతే.
ఇక్కడ 140కి వచ్చిన సరే పీపుల్ చూడండి ఎలా ఉన్నారు. అసలు క్యాంటీన్లోకి ఎంట్రీ అయ్యే ఛాన్స్ లేదు మాకు. బట్ ట్రై చేస్తున్నాను అక్కడ ఎంటర్ అవ్వడానికి. ఈ క్యాంటీన్లోకి వెళ్ళాలంటే ఒక యుద్ధం చేసినట్టే భయ అందులో మరి. వెళ్ళైతే వీడికి ఇస్తాడు కెమెరామెన్ ఫస్ట్ ఇస్తాడు. మనం ఎంసీఏ కదా న్యూటన్ పవర్ లో ఉండాలి. ఎప్పుడు చూడ అదే పని. చూడండి ఇప్పుడు చూడండి చూడండి చూడండి. కరువు నెంబర్ 1, కరువు నెంబర్ 1, 2, 3, 4. ఈవెంట్ అన్న విషయం పక్కన పెడితే ఇక్కడ చూడండి ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకుంటానే ఉన్నారు పొద్దున్న నుంచి. ఇంకో గంట అయితే 4. అక్కడే జరుగుతుంది. హీరో. సో గైస్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక కొన్ని కోలా బాటిల్స్ పెట్టారు కింద కార్పెట్ వేసేసి. సో దానికి ఏంటంటే రింగ్ వేస్తున్నారు. సో ఆ రింగ్ వేస్తే వాడికి కోలా బాటిల్ ఇస్తున్నారు అంతే. సో బేసిక్గా ఇది ఎందుకు పెట్టారంటే వెనకాల పోస్టర్లు చూసారు కదా, జస్ట్ ప్రమోషన్ కోసం. ఓకే మొత్తానికి నీరసం వచ్చింది, అందరూ సిట్టింగ్ చేస్తారు ఇక్కడ. సో ఇంకా అలా కూర్చొని కాసేపు రిలాక్స్ అయిన తర్వాత బస్ ఎక్కాం. బస్ ఎక్కిన తర్వాత ఇంకా అంతా వీళ్ళందరూ మనోళ్ళే. సో నాకు మాత్రం తీరిపోతుంది, చాలా హీట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి బస్ స్టార్ట్ అయినా సరే ఇలా చాట్లు కక్కుతూనే ఉన్నాను. చెప్పరా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా కదా, చెప్పనియా కాదు బిర్యానీ కోసం ఏదో చేసావు కదా ఒకటి, ఒకసారి మళ్ళీ చేయవా ఇప్పుడు చెప్పు. సుబ్బి చెప్పరా, ఉంగరం చూపించాలి. ముందే చేయొచ్చురా బాబు. డైరెక్ట్ నేను కనిపిస్తాను అనుకుంటున్నారా? ఏం లేదు, బస్ దిగిన వెంటనే ఇంటికి రాగానే స్లీప్ అనమాట. చాలా నీరసం వచ్చింది, మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదా. సో పక్కన ఎండ చాలా హీట్. సో అలా ఆయిల్ పెట్టుకొని స్లీప్ అనమాట. వచ్చి రాగానే జస్ట్ ఇప్పుడే వేసిన తర్వాత చూస్తే బ్లాగ్ ఏమో ఎండింగ్ చెప్పలేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నా. ఇంకా మనకి ఇంకా ఈవెంట్ అయితే అవ్వలేదు. వేద ఈవెంట్ అనేది ఈరోజు రేపు కూడా ఉంటుంది అనమాట. 2 days ఈవెంట్ అది. మ్యాక్సిమం రేపు కూడా కుదిరినంత వరకు కవర్ చేస్తాను. మనం అంత ప్రొఫెషనల్ బ్లాగర్స్ అయితే కాదు, క్యామ్ ఆన్ చేస్తుంటే కొంచెం ఇంట్రోవర్ట్ బయటకు వచ్చేస్తున్నాడు. బట్ యా, ఐ విల్ ట్రై. ఎంతవరకు కుదిరితే అంతవరకు మ్యాక్సిమం ఫుటేజ్ అయితే కవర్ చేస్తాను. సో ఐ విల్ సీ యూ టుమారో. కాదు ఎంత చేసావు షూ ఏదరా? బాగాలేదు కదా వేసుకోలేదు. ఏంటమ్మా షూ బాగాలేదు కదా వేసుకోలేదు. ఏంటి వ్లాగ్ స్టార్ట్ చేసారా? వచ్చాగా. హాయ్ ఫ్రెండ్స్, డే 2 ఆఫ్ వేద ఎక్స్ప్లోర్ చేద్దామా? టుడే ఎంతమంది వచ్చాము వ్లాగ్కి? ఫోటోగ్రఫీ చేసి జరుగుతున్నాయి మొత్తం ఇవన్నీ. రే హాయ్ ఫ్రెండ్స్, ఎంతసేపు అవి చెప్తారా? ఇంకా ఇప్పుడు దాకా ఫోటోలు లాగా నీరసపడ్డాడు బాబు. అదిగా ఇప్పుడు చూసుకుంటున్నాడు. కంటెంట్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. నేను తిరిగితే కనబడుతుంది. ఇదంతా బాయ్స్ హాస్టల్స్ అనమాట. రాత్రి బోరు కొట్టినప్పుడు ఇదిగోండి ఇలాగ మామిడి తోటల్లోకి వెళ్ళిపోతారు. నేను చేస్తాను నాన్ స్టాప్ అయిన నుంచి ఫోటోలు. ఇంకా అక్కడ ఒక బ్యాచ్, ఈ వెనకాల ఉంది సరే, ఇంక ఇదంతా మన బ్యాచే. నాన్ స్టాప్ ఫోటోలు తీసుకుంటున్నారు. ఆడి చూడండి నవ్వుతున్నాడు. గ్యాప్ ఇవ్వట్లేదు అసలు. ఇంక ఇక్కడ వెళ్ళో అక్కడ వెళ్ళో. అండ్ మా ఆదిత్యలో ఒక స్పెషల్ థింగ్ అయితే ఉందన్నమాట. అంటే లైక్ వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్టివ్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఆదిత్య ఏంటంటే అన్ని మతాలు ఒకటే అన్న థీమ్ ఫాలో అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ అన్ని రకాల గుళ్ళు, అంటే లైక్ అందరికీ సంబంధించిన దేవుడి గుళ్ళు అన్నీ కూడా పక్కపక్కనే ప్లేస్ అయి ఉంటాయి. సో ఇది చాలా అంటే లైక్ అట్రాక్షన్ కింద ఉంటుంది అనమాట కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ. సో మీరు కనుక ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. ఇది మా టెంపుల్ రూట్ ఫ్రెండ్స్. అస్తమాటు ఖాళీగానే ఉంటుంది, బట్ ఈవెంట్ కదా వేద, అందుకు కొంచెం అంటే కొంచెం కాదు చాలా రష్గా ఉంది.
అలా పొద్దున్నుండి తిరుగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఆకలి వేస్తుందని చెప్పి క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం అంటే క్యాంటీన్ దగ్గర ఏమో ఫుడ్ బాగోదు. సర్లే కదా ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి తిందాం అనుకుంటుంటే ఏమో రావట్లేదు ఫ్రెండ్స్, ఆకలి వేస్తుంది. సో ఆకలిస్తుంది కాబట్టి మేము బాగుందరికి కదా వచ్చాం. బేసిక్గా మనం ఏమైనా వస్తే బిర్యానీ తిందాం అనుకున్నాను, కాకపోతే ఆ రోజు సాటర్డే కాబట్టి బిర్యానీ స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే నాన్ వెజ్ లేకుండా బిర్యానీ తినలేం మనం. సో అందుకని చెప్పేసి ఇంకా కర్రీ పఫ్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనకి అంకుల్ బాగా తెలుసు కాబట్టి ఎంత మంది జనం ఉన్నా సరే ముందు మనకి ఫాస్ట్గా ఇచ్చేసారు. ఇది మనకే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి డేట్ కూడా జనం బాగానే వచ్చారు. అండ్ ఇక్కడ మనోడు ఏ క్యాంటీన్కి వెళ్ళి సరే చాలా యూనిక్గా పిలుస్తాడు. సో మీరే చూడండి. మేము బిర్యానీకి వెళ్ళినప్పుడు వీడు అలాగే పిలుస్తారనమాట, అక్క అక్క అని చెప్పేసి. సో వీడినైతే చాలా మిస్ అవుతున్నాం 2 weeks నుంచి. ట్రైనింగ్ కోసం వాడు ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. సో యా చాలా రోజుల విన్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇప్పుడే తినేసాం ఫ్రెండ్స్. ఏదో తినేసి ఏదో ఏం తిన్నాం కూడా తెలియట్లేదు. ఆకలి వేస్తుంది కదా అని చెప్పి ఏదో కడుపులో వేసి ఒక లస్సీ తాగాం అంతే. ఏదో లస్సీ తాగిన తర్వాత కొంచెం చల్లగా ఉన్నది కడుపులో. ఇదిగోండి అంతా అయిపోయి కొంచెం చల్లగా ఇప్పుడు తోడి క్యాంపస్కి వెళ్తున్నాం. అక్కడ తోడి క్యాంపస్ లో చూడాలి అన్న. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే తినేసాం, లస్సీ తాగేసాం. అలా చల్లగా రిలాక్స్ అవుదాం అని చెప్పి తోడి క్యాంపస్కి వెళ్తున్నాం. తోడి క్యాంపస్ లో మంచిగా ఫోటోలు దిగుతాం, అది ఇందులో పెడతాను. మంచిగా చూసి ఎలా ఉన్నాయో చెప్పండి చాలు. అది కాదు కానీ రోజంతా అయిపోయిన తర్వాత ఏం లేదు, అటు తిరగడం ఇటు తిరగడం, ఆ చివరి నుండి ఈ చివరి దాకా రావడం తప్ప ఏం లేదు. తిన్నాం కానీ ఏం ఆకలి వేస్తుంది, అయినా ఆకలి వేస్తుంది. దామే వేస్తా ఉన్నా సరే ఇప్పుడు మంచినీళ్ళు తాగుతున్నా ఆ చివరి దాకా అన్నప్పుడేమో రావట్లేదు. లాగ్ స్టార్ట్ అయ్యాక అవుతుంది అన్న అంటే పొద్దునగా చెప్పింది వస్తానని, ఇంకా రాలేదు. రావట్లేదు. ఇప్పుడు వచ్చి నేను బ్లాగ్ చేస్తాను అంటుంది. సో మొత్తానికి వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ మన బ్యాచ్ అనమాట. పొద్దున్న నుంచి వీళ్ళిద్దరూ కవర్ అవ్వాలి. మెయిన్ ఫోటోలు తీసుకుని షేరింగ్ చేసుకుని అంతా నా ఫోన్లో నేను బ్లాగ్ చేయట్లేదు మొత్తానికి. అలా కవర్ చేశారు. వెనకాల ఇంకా ఈ అమ్మాయిని వచ్చింది చూసారా, ఇది మెయిన్ క్యారెక్టర్ అనమాట. అది మెయిన్కే మెయిన్. వీడు వచ్చాడు పొద్దున్న నుంచి ఫోటోలు అన్ని, ఇంకా వీళ్ళందరూ ఫోటోలు దిగారు, షేరింగ్లు అయిపోయినాయి. లాస్ట్కి నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. వేద ఈవెంట్ చివరికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకెంత గంటలో ఎవరు ఇళ్ళల్లో ఉంటూ ఎవరు హాస్పిటల్ వెళ్ళిపోతారు. అన్ని ఈవెంట్లు అయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం. ఇక మా ఫ్రెండ్స్ బాయ్ రా, ఇప్పుడు హాయ్ చెప్తారట్రా. ఓకే బాయ్ చెప్పండి రా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గుణాబాయ్లో చెప్పండి. గుణాబాయ్ రావాలి మాకు. రావడం జరిగింది. వేద ఈవెంట్ ఇంకా ఫైనల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఎవరు లేరు, బస్సెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోవడమే. ఈ 2 days వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే కుదిరితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి అదేమిటి మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 days మొత్తం కవర్ చేసాను అనుకుంటున్నాను. ఇది మా ఫస్ట్ వ్లాగ్ ఆదిత్య కాలేజ్. మేము ఇక్కడ ఏదైతే జరుగుతుందో అంతా రికార్డ్ చేసి చూపెట్టాం. మరి మన ఫస్ట్ వ్లాగ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.